హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి వస్తుంది కదండి. మరి అందరి ఇళ్ళల్లో మండపాలలో గణపతి రెడీ అవుతున్నాడు. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? మరి ఈ వినాయక చవితికి ఏమేం పత్రి కావాలో ఒకసారి చూశాక పూజా విధానము, దానికి కావలసిన సామాగ్రి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు వినాయకునికి పూజకు కావాల్సిన పత్రి ఏంటో ఒకసారి చూసుకుందామండి. రావి ఆకులు, రావి పత్రి అన్నట్టు, రావి ఆకులు, మామిడాకు, గన్నేరు, జిల్లేడు, సన్నజాజి, గరిక, దానిమ్మ, గరిక, తులసి, బిల్వపత్రాలు. తులసి ఓన్లీ ఈ వినాయక చవితి ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే పూజకు వినియోగించాలండి. ఎందుకంటే తులసికి శాపం ఉంది కదా, తులసిని పెట్టకూడదు అని. అందుకని వినాయక చవితి రోజు ఒక్కరోజు మాత్రమే తులసి దళాలు వినాయకుని పూజకు పెట్టుకోవచ్చు. మొత్తం 21 పత్రాలతోటి పూజించాలి కదండి. మీకు బయట దొరికితేనేమో సరే, లేదు మీ చుట్టుపక్కల ఉన్నా కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొత్తం ఎంత వీలు దొరికితే అంత మంచి శుభ్రమైన పత్రిని పెట్టండి. అలాగే ఇలా జామ చెట్టు, జామాకు కానీ సీతాఫలం కూడా పెట్టొచ్చండి, తప్పులేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జై గణేశ. ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః, ఓం గం గం గణపతే నమః. ఇలా మీరు రోజు 3 సార్లు అనుకుంటే ఎటువంటి విఘ్నాలు ఉండవండి. మనం ఏ పూజ చేసినా, ఏ ప్రయోజనాలు, ఏ కార్యక్రమాలు చేసినా మొదటిగా చేసేది మనము గణపతి పూజ. మరి గణపతి పుట్టినరోజే మనం ఎంత గొప్పగా చేసుకోవాలి కదండి. మరి ఈ గణపతి పుట్టినరోజు భాద్రపద శుద్ధ చవితి కదా. ఆ రోజు మనం ముందుగా ఇలా ఫస్ట్ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఆకులు పెట్టుకోండి. ఏవి దొరికితే అవి అండి. మీకు కంపల్సరీ ఒకటి అంటూ ఏమీ లేదు. ఖాళీగా పెట్టకుండా ఒక ఆకు వేసి దాని మీద ఇలా ఫస్ట్ కొంచెం బియ్యం పోయాలి. బియ్యం పోసాక మంచిగా ఇలా సరిగ్గా అనుకున్నాక అప్పుడు నేను చూపిస్తున్నది ఇది కాదండి, మట్టి వినాయకుడు. ఎందుకంటే మట్టి వినాయకుడు నీళ్ళలో తొందరగా కరిగిపోతుంది కాబట్టి అందరూ మట్టి వినాయకుడిని మాత్రమే పూజించండి. ఇలా దీనిపైన బియ్యం వేసుకొని అప్పుడు గణపతిని పెట్టుకొని, మనకు పండగ అంటేనే తలస్నానము, ఇల్లు తుడుచుకోవడము, మామిడాకులు కట్టుకోవడము, శుభ్రమైన బట్టలు వేసుకొని అప్పుడు అంతా పూజకు సిద్ధం చేసుకున్నాక గణపతి పూజ ప్రారంభించాలి. ఇంటిల్లి పాది చేసుకుంటే చాలా మంచిది అండి. ఆ ఒక్కరోజైనా ఒక 2-3 గంటలు స్వామివారి పూజకు పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకుంటే చాలా మంచిది కదా. మరి గణపతి పూజకు కావాల్సిన పత్రి చూసారు కదా. వాటితో పాటు మనకు పూజకు అదేమో పత్రి అండి, ఇదేమో పసుపు, కుంకుమ, అక్షింతలు. ఫస్ట్ స్వామివారిని ఒక బట్ట పెట్టి అలా లైట్గా అద్దేసి, మట్టిది కదా, లైట్గా తడితోటి అద్ది స్వామివారికి కంపల్సరిగా వస్త్రం కట్టాలండి. ఇలా ఒక శుభ్రమైన వస్త్రాన్ని స్వామివారి నడుము చుట్టూ కట్టి స్వామివారికి బొట్టు పెట్టి, గంధం పెట్టి, బొట్టు పెట్టి ఇలా స్వామివారికి జంజం కూడా వేయాలి. వీటితో పాటు మనకు పూజా సామాగ్రిలో దీపం వెలిగించడానికి కుందులు, ఒత్తులు, ఇలా మన హారతి ఇవ్వడానికి హారతి బిళ్ళలు, ఉద్దరిని, ఒక చెంబులో నీళ్ళు, కొబ్బరికాయ చివరిలో పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టుకోవడానికి, దీపాలు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె, అగరబత్తులు, మనం ప్రసాదానికి అటుకులు, అరటిపండ్లు, పూజా సామాగ్రి, ఇలా మనకు అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పిల్లల పుస్తకాలు కూడా పెట్టాలండి కంపల్సరీ. పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా మనం ఎప్పుడు విద్యార్థులం కదా, చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, మంచి ర్యాంకులు రావాలని, మంచి ఉద్యోగాలు రావాలని, చదువు రావాలని ఇలా పక్కన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, పలకలు ఎవరికి తోచినవి వాళ్ళని బట్టి, పిల్లలను బట్టి, పెద్దలైనా సరేనండి, చదువు ఎప్పటికీ అయిపోదు, ఎప్పుడు విజ్ఞానం నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి ఇలా పక్కన పుస్తకాలు పెట్టడం కూడా నేర్పించండి. ఇలా వినాయక వ్రతకల్పం అనే పుస్తకం తీసుకొని స్వామివారికి ముందుగా అష్టోత్తరం చదువుకొని పూజా విధానం అంతా బుక్కును ఫాలో అవ్వుకుంటూ పూజ చేసుకోవాలండి.
వినాయకుడికి కావలసిన మన పండ్లు, రకరకాల పండ్లు, యాపిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాక వినాయక విగ్రహానికి కంపల్సరీ ఎలుక ఉండేలా చూసుకోండి. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, అలా ఉండ్రాళ్ళ పాయసము, లడ్డూలు, వివిధ రకాల పిండి వంటలు, పులిహోర మీకు తోచిన విధంగా మీకు వీలుని బట్టి నైవేద్యాలు సమర్పించుకోండి. అయితే ఇది వినాయకుని పూజ మనం ఉదయం చేసుకుంటే మీకు వీలైతేనేమో ఒక రాత్రి ఉంచుకొని తెల్లారి మండపంలో కానీ, నదులలో కానీ, చెరువులలో కానీ, లేదా మీ ఇంట్లో చెట్టు దగ్గరైనా కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఒకరోజు ఉంచుకుంటారా, 3 రోజుల, 5 రోజుల, నవరాత్రులు 9 రోజులు ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం. మనము ముఖ్యమైన పత్రి పెట్టుకున్నాక మిగిలినది డెకరేషన్ కూడా, లైట్లు కానీ, అరేంజ్మెంట్స్ అదంతా మన ఇష్టం అండి. వినాయక చవితి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో సరదాగా ఉంటుంది కదా. ఇంట్లలో కానీ, మండపాల్లో కానీ రోజుకో రకం నైవేద్యము, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి కంపల్సరీ ఇంట్లో. ఒకవేళ మీరు రోజు కనుక 3 రోజులు అలా ఒక నియమం పెట్టుకుంటే మాత్రం చాలా నిష్టగా ఉండాలి. దీపం పొద్దున, సాయంత్రం పెట్టుకోవాలి. నైవేద్యాలు కూడా కంపల్సరీ అండి. ఒకవేళ మీకు ఎటువంటివి, ఇప్పుడు బజ్జీలు కానీ, ఏదైనా మీకు తోచిన స్వీట్లు కానీ ఏది కుదిరినప్పుడు కనీసం ఒక బెల్లం ముక్కైనా పెట్టి నైవేద్యం చేయాలండి. కథ ప్రారంభించేటప్పుడు ముందుగా అష్టోత్తరం చదువుకుంటాం కదా, దాని తర్వాత కథ వినేటప్పుడు అందరి చేతుల్లో అక్షింతలు పెట్టుకొని కథ పూర్తి అయిపోయినాక అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి మీ శిరస్సులపైన వేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలకు కూడా వేయవచ్చు, ఎవరు లేదంటే మీ పైన మీరు వేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు రాత్రి మాత్రం మీరు చంద్రుడిని చూడకూడదు. చంద్రుడికి శాపం పెట్టింది కదా పార్వతి, నీలాప నిందలు వస్తాయని. ఆ ఒక్కరోజు తప్ప ఇలా అక్షింతలు కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే అది కూడా తప్పు లేదండి. మన ఆధునికులు, పూర్వీకులు పెట్టిన పద్ధతిలో ఎంత అంతరార్థం ఉంటుంది కదండి. ఈ నవరాత్రులు కనీసము అందరూ కలిసి ఉంటారు, కులమత భేదాలు లేకుండా అందరి ప్రసాదాలు ఒకరికొకళ్ళు పంచుకుంటూ చాలా ఆనందంగా ఉత్సవాల్లో పాటలు, పద్యాలు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, పూజలు ఇలా సందడిగా 9 రోజులు గడుపుకుంటారు. స్వామివారు నిమజ్జనం చేసే రోజు మాత్రము తన పిల్లవాడిని అమెరికా పంపిస్తే ఎలా తల్లిదండ్రులు విలవిలలాడిపోతారో వాళ్ళ పిల్లలు వెళ్తున్నారని బాధతో, అలా మన ఇంటి నుండి కానీ, మండపం నుండి కానీ వినాయకుడు వెళుతుంటే ప్రతి మనసు బాధతో విలవిలలాడుతుంది కదండి. మరి ఆ స్వామివారు కూడా అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని మనం నిమజ్జనం చేయక తప్పదు. అలాగే ఇన్ని రకాల పత్రులు వేసేటప్పుడు ఆ నదిలో నీరు కలుషితమై వానలకి రోగాలు రాకుండా ఈ పత్రి అంతా అక్కడ నీటిలో ఉన్న సూక్ష్మజీవులని వాటిని చంపి మన చుట్టుపక్కల ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎంత ఆలోచించి పెట్టారు కదండి ఇవన్నీ. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై గణేష.